వాసుదేవాయ నమః. పూర్వం ప్రళయజలాలలో పెద్ద గాలులు వీచి తరంగాలు పుట్టి గొప్ప శబ్దంతో భయం కలిగిస్తుండగా ఒంటరిగా ఉన్న బ్రహ్మదేవుడు నాభికమలం నుండి పడిపోయాడు. అప్పుడు శ్రీహరి అనుగ్రహంతో ఆ భయాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. ఆ శ్రీహరియే మమ్మల్ని కూడా రక్షించుగాక. అద్వితీయుడు ఈశ్వరుడు అయిన శ్రీహరి తన మాయతో మమ్మల్ని సృష్టించగా మేము ఆయన అనుగ్రహంతో జగత్తును సృష్టిస్తున్నాము. మేము ఆయన కంటే భిన్నులం, మేము ప్రభువులము అనే అభిమానం మాకు ఉంది కనుకనే ఆయన మా ఎదుటే లీలలు చేస్తున్నా కూడా మేము ఆయన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాము. తమేవ దేవం వయమాత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యం వ్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాంసనో దాస్యతిశం మహాత్మా. ఈ సృష్టికి ఉపాదానము నిమిత్తము శ్రీహరియే కదా. జగద్రూపంగా ప్రకటమైన కూడా ఆయన జగత్తు కంటే విలక్షణంగా ఉన్నాడు. శరణు వేడిన వారిని కాపాడే ఆయనే మా ఉపాస్య దైవం. మేమందరం ఆ భగవంతుణ్ణి శరణు వేడుతున్నాం. సర్వాత్మ స్వరూపుడైన ఆయనే మాకు సుఖాన్ని కలిగిస్తాడు. ఇలా దేవతలందరూ శ్రీహరిని స్తుతిస్తుండగా శ్రీహరి పడమటి దిక్కులలో శంఖము చక్రము గదలను ధరించి సాక్షాత్కరించారు. ఆయనను 16 మంది సేవకులు సేవిస్తున్నారు. వారు శ్రీవత్సమనే మత్సను కౌస్తుభ మాణిక్యాన్ని తప్పించి అచ్చం శ్రీహరిలాగానే ఉన్నారు. వాళ్ళు కూడా దేవతలందరూ శ్రీహరిని చూసి ఆనందపరవశులయ్యారు. సాష్టాంగ నమస్కారం చేసి నిలబడి ఇలా స్తుతించారు. నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉతతే నమః నమస్తే హ్యస్తచక్రాయ నమస్సు పురుహూతయే. కాలస్వరూపుడైన నువ్వే యజ్ఞ ఫలదాతవు. శత్రువులపై చక్రాన్ని ప్రయోగించే నీకు అందమైన నామాలు చాలా ఉన్నాయి. నీకు అనేక నమస్కారములు. జీవులు పొందే ఉత్తమ మధ్యమ అధమ గతులను శాసించేది నువ్వే. నీ గొప్ప స్వరూపాన్ని తెలియటానికి సృష్టి అయిన తరువాత వచ్చిన నీచేత సృష్టింపబడిన మేము తగిన వారం కాదు. ఓ నారాయణుడా, నీకు నమస్కారం. నీ లీలలు బుద్ధికి అంతు చిక్కవు. ఎందుకంటే నీకు ఆశ్రయము గాని రూపం గాని గుణాలు గాని లేవు. మా సహాయాన్ని నువ్వు కోరవు. నీ స్వరూపంలో వికారాలే లేవు, కలుగవు. అవి ఏమీ కలుగవు. అయినా కూడా నువ్వు ఈ త్రిగుణాల కార్యమైనటువంటి జగత్తును సృష్టిస్తున్నావు, పాలిస్తున్నావు, ఉపసంహరిస్తున్నావు. వాస్తవములో సర్వానికి అతీతమైన అద్వయ బ్రహ్మయందు కర్తృత్వం కాని అకర్తృత్వం కాని సగుణత్వ నిర్గుణత్వాలు కాని ఉండవు. పరబ్రహ్మ అయిన నువ్వు రెండింటికంటే కూడా విలక్షణుడివి. ఒకే త్రాడు యథార్థం తెలిసిన వివేకి. త్రాడులాగాను విరుద్ధంగా చూసే భ్రాంత చిత్తులకు పాము మాల మొదలైన వివిధ రూపాలుగాను కనిపిస్తుంది. అదేవిధంగా సమదర్శనం కలవారికి సర్వరూపుడిగాను, భేదదృష్టి గలవారికి భేదాలు కలవాడిగాను కనిపించేదే నువ్వే కదా. బాగా పరిశీలిస్తే సర్వ జగన్నాథుడవైన నువ్వు సకల జగత్తుకు కారణములై ఉన్న పంచభూతాలకు కూడా కారణమై ఉన్నావు. సకల ప్రపంచం యొక్క
పరమార్థ స్వరూపము నువ్వే. సకల ప్రాణులలో అతి సన్నిహితంగా ఆత్మస్వరూపంగా ఉండి గుణకార్యాలైన ఇంద్రియాలన్నిటికీ ప్రకాశింపజేస్తున్నావు. ఆయా ఇంద్రియ ప్రకాశాలు సర్వేశ్వరుడైన నిన్నే సంకేతంగా చూపిస్తున్నాయి. ఈ కార్యావళి ప్రపంచము సమస్తాన్ని కారణం కంటే భిన్నంగా లేదని తెలుసుకొని కారణంలో లీనం చేయగా మిగిలి ఉండే అద్వయ పరమేశ్వరుడివి నువ్వే. ఓ మధుసూదన, భగవద్భక్తులు నీ మహిమ అనే అమృతరస సముద్రంలోని ఒక చిన్న బిందువును ఒక్కసారి ఆస్వాదించటంతోనే వారి మనస్సులలో అఖండానందం ప్రవహిస్తుంది. దానితో వారు అంతవరకు చూపిన మరియు విన్న ఇంద్రియ భోగాల్లోని అల్పమైన సుఖాలను విస్మరిస్తారు. సకల ప్రాణులకు ఆత్మరూపుడం, హితాన్ని కలిగించేవాడివి, పరమార్థ రూపుడి భగవానుడివైనటువంటి నీయందే ఆ సాధు పురుషుల మనస్సు అనన్య భక్తితో నిశ్చలంగా ఉంటుంది. పురుషార్థ సాధనలో గొప్పవారైన ఈ భక్తులు ఆత్మయందే పరబ్రహ్మ అయిన నిన్ను దర్శిస్తారు. అటువంటి మహాత్ములు నీ పాదసేవనం ఎలా వదులుకుంటారు? దానివల్ల మానవుడికి ఈ సంసారంలో పరిభ్రమించటం తొలగిపోతుంది. ఓ భగవంతుడా, ఈ ముల్లోకాలే నీ నివాసం. నారాయణ నారాయణ. వాసుదేవాయ నమః.